రాజు భారతి గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నాది కాంబినేషన్ స్కిన్ సార్. వింటర్లో ఫుల్ డ్రై అవుతుంది, సమ్మర్లో ఫుల్ ఆయిలీ అవుతుంది. మూతి చుట్టూరా నలుపు అవుతుంది, ఓపెన్ పోర్స్ ఉన్నాయి. నా ఏజ్ వచ్చేసి 23 సంవత్సరాలు సార్. నాకు మంచి స్కిన్ కేర్ చెప్పండి సార్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఆల్రెడీ స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నా, కానీ రిజల్ట్ ఏం రాలేదు. సో మీరు ప్రోడక్ట్స్ కోసం కూడా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. రాజభారతి గారు, మీరు చెప్పింది చాలా కామన్ ప్రాబ్లం అండి. సో ఈ కామెంట్కి నేను వీడియో రిప్లై ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ అవేర్నెస్ తోటి మంచి స్కిన్ అనేది సాధించుకోవటం ఎలా అనే దాని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నలుపు అనేది ప్రాబ్లం అండి. అలానే చర్మానికి స్కిన్ కేర్ తీసుకుంటున్న మంచి రిజల్ట్ రావాలి అని అంటే ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ప్రోడక్ట్స్ వాడాలి అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ప్రోడక్ట్స్ యూజ్ చేయటం, ఈ విధంగా మనం యూజ్ చేయండి, చర్మానికి ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇలా తెల్లగా అయిపోతాం, ఇలా మంచిగా అయిపోతాం. ఒక వీడియోలో అయితే మీరు చూస్తే ఒక గ్రీన్ స్క్రబ్ ఉంటుందండి, గ్రీన్ పెయింట్ పెడతారు, ఇలా తీయంగానే చర్మం అలా మెరిసిపోతూ ఉంటుంది. అవన్నీ నిజమా కాదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు దానికి నిజంగానే కాస్మెటిక్ పరంగా ఉందా లేక మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నిటికీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి చర్మం పైన ఏ ప్రోడక్ట్స్ పెడితే సెట్ అవుతుంది, అసలుకి చర్మానికి రియాక్షన్ రాకుండా ఏ విధంగా సేఫ్ ఉంటాయి అనే దాని గురించి అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకి ఈ నలుపు ఉన్నప్పుడు అలాంటి సన్ స్క్రీన్స్ యూస్ చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఒకవేళ స్కిన్ డ్రై అవుతుంది అని అంటే అండి, మీకు 50 SPF సన్ స్క్రీన్స్ అనేటివి చాలా చక్కగా సెట్ అవుతాయి. అలానే మీకు ఆయిలీగా ఉంటుంది అని అంటే 30 SPF సన్ స్క్రీన్స్ అనేటివి సెట్ అవుతాయి. మంచి సెరమైడ్ బేస్డ్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ తోటి యూస్ చేస్తే మీ చర్మానికి ఆయిలీనెస్ ఎక్కువగా రాకుండా, జిడ్డుగా ఎక్కువగా రాకుండా మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి మంచిగా బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అసలు ఈ సెరమైడ్స్ అంటే ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో మనకి పైన పొర ఉంటుందని, కింద పొర ఉంటుందని నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదండి. నా వీక్షకులకి ఈ సమయంలో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నా ఛానల్కి వెళ్ళి మీరు పాత వీడియోస్ చూస్తే మీకు తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఉంటుంది. సెరమైడ్స్ కానీ, చర్మ కణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని వివరిస్తాను. మనకి చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండి, ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాము. ఈ ఎపిడర్మిస్లో మనకి ఏంటి అని అంటే, మనకు అక్కడ కణాలు ఉంటాయి అన్నమాట. ఈ చర్మ కణాలు మధ్యలో మనకు ఒక సిమెంట్ లాగా సెరమైడ్స్ అనేటివి ఉంటాయి. ఈ సెరమైడ్స్ అనేటివి చర్మ కణాల మధ్యలో ఉంటాయి కాబట్టి ఈ సెరమైడ్స్ అనేటివి అక్కడ పోయటం వల్ల అక్కడ మనకెళ్ళి టెంపరీగా మంచి మాయిశ్చరైజింగ్గా సెట్ చేసి చర్మ కణాలని ఇంటాక్ట్గా చేసి మంచిగా సీల్ చేస్తాయి అన్నమాట. హెల్తీగా ఉన్నప్పుడే చర్మ కణాలు మంచిగా గ్లో అనేది తీసుకురాగలుగుతాం. సో ఈ చర్మ కణాలకి మంచిగా స్కిన్కి మాయిశ్చరైజ్ చేయాలనంటే సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్, అలానే గ్లిసరిన్, ప్రొపిలిన్ గ్లైకాల్ ఇలాంటి పర్టికులర్ మాయిశ్చరైజర్స్ అనేటివి యూస్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. ఇలానే మనకి నైట్ టైం మాయిశ్చరైజర్స్తో పాటు కొన్ని సీరమ్స్ కూడా పెట్టాలండి. సీరమ్స్లో గ్లైకాలిక్ యాసిడ్ కానివ్వండి, మ్యాండలిక్ యాసిడ్ కానివ్వండి, ఇతరత్ర టైరోస్టాట్, బీటా వైట్, కర్క్యుమిన్, పైపరిడిన్స్, అలానే మీకు మంచి క్రీమ్స్, కోజిక్ యాసిడ్ క్రీమ్స్, లికోరిస్ ఎక్స్ట్రాక్ట్ క్రీమ్స్, ఇలాంటి అన్ని క్రీమ్స్ మీకు అవైలబుల్ ఉంటాయండి. దీనితో పాటు నయాసినమైడ్ అని కూడా మంచి క్రీమ్స్, సీరమ్స్ అన్నీ అవైలబుల్గా వస్తున్నాయి. ఇలాంటి క్రీమ్స్ యూస్ చేయటం వల్ల ఆస్కార్బిక్ యాసిడ్ కానివ్వండి, ఫెరులిక్ యాసిడ్ కానివ్వండి, మీకు ఇలాంటి మంచి క్రీమ్స్ తక్కువ మోతాదులో మనం యూస్ చేయటం వల్ల చర్మంలో మనకి నలుపు అనేది బాగా తగ్గి పిగ్మెంటేషన్స్ అనేటివి మంచిగా తగ్గి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురాగలుగుతాయి. ఒకవేళ మీకు డ్రై స్కిన్స్ ఉంటే మాయిశ్చరైజర్స్ పెట్టి సీరమ్స్ పెట్టాలండి. కేవలం సీరమ్సే డైరెక్ట్గా పెట్టేస్తే మీకు అది మాయిశ్చరైజర్ లేకుండా మీకు డ్రైనెస్ పెరిగి మొటిమలు పెరగటం, అలానే నలుపు పెరగటం అనే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు స్కిన్ ఆయిలీగా ఉందనంటే సన్నటి మాయిశ్చరైజర్ పింపుల్స్ రాకుండా, అలానే మంచి సీరమ్స్ మీకు డ్రైనెస్ ఎక్కువ ఇవ్వకుండా
ఆ ఆయిల్‌నెస్ తగ్గించే సీరమ్స్ కూడా పెడితే అప్పుడు మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మంచి గ్లైకాలిక్ బేస్డ్, మాండలిక్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయటం వల్ల చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం కూడా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం స్కిన్ కేర్ అనేది చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ మీకు వస్తూ ఉంటాయండి. మరి ప్రోడక్ట్స్ ఏంటి అని అడుగుతారు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అండి, నేను డాక్టర్‌గా ఒక ప్రోడక్ట్స్ నేను ఎండోర్స్ చేయలేనండి. మీరు దయచేసి మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేసుకుంటే నేను ప్రిస్క్రిప్షన్ రాయగలుగుతాను. సో ఆన్‌లైన్ కన్సల్టేషన్ అయినా చేసుకొని మీ చర్మానికి ఏ విధంగా ప్రాబ్లమ్ ఉందో అనే దాని గురించి అర్థం చేసుకొని నేను మీకు ప్రోడక్ట్స్ అడ్వైస్ చేయగలను. మంచి రిజల్ట్స్ రావాలనంటే కేవలం సీరమ్స్ తోటి ఈ విధంగానే వస్తుందనంటే అలా కాదండి. మీకు ఉన్న చర్మానికి మెయింటైన్ చేయటానికి మాత్రమే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్, ఫేస్ వాష్ ఉంటుందండి. అలానే మనం మంచిగా రెగ్యులర్‌గా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే లేజర్స్‌తో పాటు, పీల్స్‌తో పాటు మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుంది. నలుపు కరిగించాలి, మన చర్మంలో ఉన్న యూనిఫామ్ టోన్ తీసుకురావాలి అనంటే ఖచ్చితంగా మనము మంచి రిజల్ట్స్ సాధించాలి అనంటే లేజర్స్, పీల్స్, అలానే డెర్మాఫ్రాక్ అని ఉంటదండి. అలానే ఇతరత్ర ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం కంబైన్ చేసి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకుంటే మనకి తప్పకుండా మంచి రిజల్ట్‌ని తెచ్చుకొని మెయింటైన్ చేయటానికి మనం సాధ్యం చేయొచ్చండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేసి, అలానే ఎంతమందికి ఎవరికైనా గానీ ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాళ్ళకి షేర్ చేసి, అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తానండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, చర్మానికి, వెంట్రుకలకి ఎటువంటి ఇబ్బందులున్నా, అపోహలున్నా వాటిని మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే ఈ విధంగా నేను వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై గానీ తప్పకుండా చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.